భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కేకు తిని అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. మేకల నరసింహారావు అనే వ్యక్తి తన కూతురు మేఘన పుట్టినరోజు సందర్భంగా బస్టాండ్ కాంప్లెక్స్లోని A5 ఐస్ మ్యాజిక్ షాప్లో కూల్ కేక్ను కొనుగోలు చేసి తిన్న అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా షాపును తనిఖీ చేసిన అధికారులు 7,000 అపరాధ రుసుం విధించారు. దీంతో పాల్వంచ పట్టణ ప్రజలు అమ్ముతున్న బేకరీ కేకులపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి ఐస్ మ్యాజిక్ని మొత్తం పరిశీలించగా మొత్తం అన్ని బూజు పట్టిన కేకులు మొత్తం అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లో కూడా మొత్తం డస్ట్ బట్టి ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించిన పిదప శానిటైజర్ ఆఫీసర్ గారు 10,000 రూపాయలు జరిమానా వేశారు. 10,000 జరిమానా కాదు, ఖచ్చితంగా ఆ ఐస్ మ్యాజిక్ని మూసేసి తాళాలు వేసేయాలి. ఫర్దర్గా ఏ పిల్లలకు కూడా మా ఫ్రెండ్ కూతురికి జరిగిన అన్యాయం మళ్ళీ ఈ పాల్వంచ టౌన్లో ఎవరికి అన్యాయం జరగకుండా ఆఫీసర్స్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.